వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. సినీ నటుడు ప్రకాష్ రాజు పైన 100 కోట్ల పరువు నష్టం దావా చేసిన భాను ప్రకాష్ రెడ్డి. అసలు సినీ నటుడు ప్రకాష్ రాజు ఏం మాట్లాడారు, ఎలాంటి సందర్భంలో మాట్లాడారు, ఏ విషయాల మీద మాట్లాడారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి ఆయన మాటలని ప్రకాష్ రెడ్డి గారు ఏకంగా 100 కోట్లకు ఆయన పరువు నష్టం దావా చేశారు. నిజంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణ్ని, సీతమ్మని అవలేలుగా మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి ఆయన వాక్యాలని భాను ప్రకాష్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన మీద 100 కోట్ల పరువు నష్ట దావా చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకు ప్రకాష్ రాజు పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి, హిందువులని కించపరిచేలా ఉన్నాయి ఆయన మాటలని, ఎందుకు హిందువులను వక్రీకరించి మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడిన సందర్భం ఏంటి, మాట్లాడాల్సిన అంశం ఏంటి, ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, కనీసం స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడా, స్పృహ తప్పి మాట్లాడుతున్నాడని భాను ప్రకాష్ రెడ్డి చాలా సీరియస్ గా ఆయన మీద వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజు గారు, మీరు ఇట్లాగే కొనసాగితే మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడి హిందువులని అవమానకరంగా మాట్లాడుతున్న సందర్భంలో మీరు హిందువుల నుంచి చాలా వరకు వాళ్ళని ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒక్కసారి ఆవేశంగా ఉంటే మీరు వాళ్ళ కోపాన్ని మీరు తట్టుకోలేరు అన్నట్టుగా భాను ప్రకాష్ రెడ్డి హిందూ మనోభావాలను దెబ్బతీసేలా రామాయణం మీద, శ్రీరామచంద్రమూర్తి మీద, అట్లాగే లక్ష్మణుడి మీద, సీతమ్మ తల్లి మీద ఆయన అవహేళనగా మాట్లాడినట్టుగా హిందువులందరూ ఒకసారి మనస్తాపానికి గురై ఉన్నారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు మీ మీద 100 కోట్ల పరువు నష్టం వేశాను. వెంటనే మీరు బహిరంగంగా హిందువులకు అందరికీ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మా ఆగ్రహానికి గురి అవుతారు, లేకపోతే భవిష్యత్తులో మీరు ఎన్ని విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే హిందువులు ఒక్కసారిగా కన్నెర చేసి మీ మీద దాడి చేస్తే మిమ్మల్ని కాపాడే వ్యక్తులు ఎవరు ఉండరు. హిందువులని, హిందూ దేవుళ్ళని, హిందూ ప్రజలని ఎందుకు పదే పదే మీరు అవమానిస్తున్నారు? ఒక సమాజంలో ఉన్నప్పుడు అన్ని మతాల వాళ్ళని అందరిని కూడా గౌరవించాల్సిన బాధ్యత నాయకులకి కానీ, సెలబ్రిటీలకు కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంత స్పృహ లేకుండా మాట్లాడుతున్న తరుణంలో మీరు రామాయణం మీద మాట్లాడుతున్న వ్యాఖ్యలను వెనకాలకు తీసుకొని బహిరంగంగా హిందువులకు అందరికీ క్షమాపణ చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. చూడాలి మరి ప్రకాష్ రాజు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో, ఒకవేళ వాళ్ళకు హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్తారా చెప్పడా చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.